దోస్తులు ఎట్లున్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మళ్ళీ ఇంకొక కొత్త ఛాలెంజ్, అది కూడా మా అత్తమ్మతోని. ఈరోజు ఏం ఛాలెంజ్ చేస్తామంటే మంచిగా వేడి వేడి చామగడ్డ పులుసు అండ్ దొండకాయ ఫ్రై, 2 ఎగ్స్ సమానంగా రైస్ వేసుకుందాము. మంచిగా ఛాలెంజ్ ఇస్తాను ఇద్దరం కలిసి. ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. చూద్దాం ఈ ఛాలెంజ్ ఎట్లా వస్తుందో. అండ్ అత్తమ్మ, ఓడిపోతే ఏంది చెప్పు. ఓడిపోతే రెస్టారెంట్ తీసుకెళ్తావు కదా. మరి నేను ఓడిపోతే నువ్వు తీసుకెళ్ళాలి. బిల్లు నువ్వే కడతావు కదా. బిల్లు నాదే. ఓడిపోతే నేను ఓడిపోతే నేను కడతా బిల్లు, సరేనా? సరే, ఓకే, డన్. చూసిరు కదా ఛాలెంజ్. ఎవరు ఓడిపోతే వాళ్ళు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అంత ఇష్టం ఉన్నట్టు తినచ్చు. ఎవరు ఓడిపోతే వాళ్ళు బిల్లు కట్టాలి. ఓకేనా ఛాలెంజ్? ఓకే, డన్ కదా. డన్. ఖచ్చితంగా తినిపించాలి. స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. కొంచెం పైకి పెట్టు ప్లేట్. స్టార్ట్ చేసిన అట్లున్నది కూడా. సూపర్. నిజం చెప్పు. బాగుంది. కూడా ఛాలెంజ్ చెప్తుంటారు చూడరు. ఎక్కిళ్ళతానే మన సబ్స్క్రైబరు ఒకరు ఎక్కిళ్ళు వస్తే వీడియో తీయండి అని చెప్పి అంతే కావాలని తెచ్చుకున్నాయి అవి వస్తారు. ఓకేనా? సాటిస్ఫాక్షనా వాళ్ళకి? అలా డౌట్ క్లియర్ అయింది. కర్రీ మాత్రం సూపర్ ఉంది. ఇది బాగా నచ్చింది. మొత్తం వండితే ఇంకా మంచిగా ఉండేది. Nada.
ఏంది అత్తమ్మ ఛాలెంజ్ ఎట్లున్నారు? ఎట్లున్నారు అత్తమ్మ ఛాలెంజ్ చెప్పు. బాగుంది. మా అత్తమ్మ అన్నది ఎంకరేజ్ చేసింది మాకు. మా అక్క నేను ఛాలెంజ్ చెప్తా అంటే ఏమైంది కానీ ఇరు తినాలి, ఫాస్ట్గా తినాలి, మెల్లగా తింటారా ఛాలెంజ్ అంటే అన్నది. ఇప్పుడు మా అత్తమ్మకి అర్థమవుతుంది ఎందుకు మెల్లగా తిన్నాం. అయ్యో అమ్మ ఉడిపోయేటట్టున్నాయి. లాస్ట్ వచ్చేది చూసిన ఎంతనా మా చిన్న మరి మా అత్తమ్మని ఎంకరేజ్ చేస్తాను, తినమ్మా తిను. కొడుకులయ్యా నాకే ఎంకరేజ్ చేసేటోళ్ళు లేరు. మీ చెల్లి ఉందిగా, నీకైతేనే కొడుకు సపోర్ట్ చేస్తాను ఇంకా. గుడ్డ కూడా సార్ మేము అన్నం పెట్టుకున్న తర్వాత అత్తమ్మా చిన్న ఆయనతో తిని ఒక్క బుక్క పెట్టుకున్న గుడ్డు నోట్లు వేసుకో అయిపోయింది. తినమ్మా కొరకు గుడ్డు నోట్లో పెట్టుకో. వాళ్ళ అమ్మకి ఎట్లా ఎంకరేజ్ చేస్తాను. నేనే అయిపోతుంది గుడ్డు ఉన్నది. శివాని నాకు ఎంకరేజ్ చేయమన్నా శివాని. అయిపోతుంది నువ్వే అక్క. అయ్యో నీది అయిపోయింది అని దక్కే అవుతుంది చూడు. దాన్ని ఎంత ఉంది అతని మీద గుడ్డు ఉన్నది, గుడ్డు ఫినిష్ చేయాలి. అమ్మ ముందు అయిపోయేది లేట్ చేసింది. అట్నే అన్నంలో పెట్టుకొని మింగు డైరెక్ట్ అయిపోతుంది. ఒక్క బుక్క మింగినాం అనుకో నీదే ఫస్ట్ అవుతుంది. బుక్క 1000 రూపాయలు పెట్టుకోని ఇష్టం. మింగమ్మా మింగు. మా అత్తమ్మకి గుడ్డు అంటే ఇష్టం, నాకంటే గుడ్డు నచ్చదు అసలు. చీటింగ్ చిన్న అంత ఒకటే బుక్క పెట్టమ్మా. నవ్వులాంకే కదా మొత్తం తినాలి చూడు. ఉండద్దు. ఏం కదా ఇంకా అయిపోయింది చాలా 1000 రూపాయలు మిగిలినట్టే. ఇంక నీళ్ళు మాట్లాడాలి మింగి. ఎవరు ఫస్ట్ మాట్లాడతారో మింగి. మెల్లగా అయిపోయిందాను అయిపోయింది. ఇంకున్నది. చీటింగ్ నన్ను అయితే డిస్క్రైబ్ చేసారు మొత్తం. నాకు ఫస్ట్ టైం కదా. నిజంగా చెప్తానా మస్తు ఘోరంగా హార్డ్ ఉంది రైస్, గట్టిగా ఉన్నది రైస్. కొంచెం తిన్నా చాలా కష్టంగా ఉన్నది. తింటా అంటే కూడా గొంతుల ఇట్లా తట్టుకుంటుంది. ఎగ్ కూడా అస్సలకే తినలేకపోయినా. అత్తమ్మ తిన్నదంటే నిజంగా గ్రేటే. నేను గివప్ ఇచ్చేద్దాం అనుకున్నా, అస్సలకే పోతలేదు నాకు. ట్రై చేసింది మస్తు గ్రేట్, మంచిగా తిన్నాం. చూసిరు కదా మా అత్తమ్మనే విన్ అయింది. మేము లాస్ట్ టైం నేను గెలిచిన మా వదిన ఓడిపోయింది. మండే తినిపించేటప్పుడు వీడియో తీస్తా అన్నా కదా, తీయలేదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తా. ఖచ్చితంగా నేను బిల్లు కట్టేది. మా అత్తమ్మనే విన్ అయింది కాబట్టి, నేనే ఓడిపోయినా కాబట్టి నేనే బిల్లు కడతా. సరేనా? ఎప్పుడంటే ఇలా వద్దులే ఫుల్. రేపు పోదాం ఖచ్చితంగా, రేపు వీడియో పెడతా నేను. సరేనా? ఓకేనా? ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా. మరిన్ని వీడియో కోసం
సబ్స్క్రైబ్ చేసేయండి ప్లస్ సిస్టర్ యూట్యూబ్ ఛానల్కి. అలాగే మా అత్తమ్మతో ఇంకేమేమన్నా ఛాలెంజ్లు చేయాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా పనిష్మెంట్లు వేయాలంటే వద్దు, కామెంట్ చేయకండి. మా అత్తమ్మ పాపం పనిష్మెంట్లు వేయలేదు. ఇట్లాంటి అన్న బిల్లు కట్టే ప్రోగ్రాంలు అయితే మా అత్తమ్మతో ఛాలెంజ్ ఇస్తాం. ఓకేనా? చివరి వరకు ఈ వీడియో చూసిన వాళ్ళు థమ్స్ అప్ సింబల్ పెట్టండి. ఓకేనా? బాయ్. బాయ్.